కేసీఆర్ ఉన్నప్పుడు రైతులను అరిగోస పెట్టిండు, ధరణి యాప్ తీసుకొచ్చేసి అన్ని గందరగోళం చేసి పెట్టిండు, గెట్టు పంచాయతీలన్నీ తీసుకొచ్చి పెట్టిండు. గానకంటే ఇప్పుడు మేము కొత్త తీసుకొని వస్తున్నాం అని కూడా చెప్తున్నారు కదా, కొత్త యాప్ తీసుకొస్తున్నాము అన్నట్టు కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. కేసీఆర్ రైతులను ఏడిపిత్తురు అని వీళ్ళు చెప్తున్నారు. కట్టు కథలు, కాకమ్మ కథలు, శాతగాని మాటలు, లేవలేని మాటలు, రాజకీయం రాని మాటలు నేను చెప్తాను. ఎప్పుడు కేసీఆర్ రైతుని ఏడిపియలే, ఎప్పుడు ఏడిపియలే. ఇత్తనాలు అడిగితే మంచి ఇత్తనాలు ఇచ్చిండు, మంచి ఎరువులు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇత్తనాలు ఒకవేళ 10 పుట్లు 20 పుట్లు వడ్లైనోని కొనుగోలు చేసిండు కేసీఆర్. రైతు ఏడవలే, రైతు చావలే. రైతుకు కరెంటు మోటార్లు, షాటర్లు, బోరు, నీళ్లు, కరెంటు ఫుల్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ తిరిగితే రైతన్న 7 జతల చెప్పులు అరిగినా కాలిపోయిన మోటరా, పేలిపోయిన షాటరా, బద్దనెర్రబెట్టిన పొలాలు, చెరువులలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లున్నాయి, కానీ కరెంటు లేదు. రాత్రిపూట రైతు కరెంట్ వేసుకొని నీళ్లు పెట్టుకుందాం తెల్లారితే నాటేస్తారని పోతే రైతు రోడ్ల మీద పాంగర్ చచ్చిపోతుండు, రైతు చచ్చిపోతుండు. ఒకవేళ పాంగర్ చచ్చిపోకపోతే కరెంటు షార్ట్ వచ్చి చచ్చిపోతుంది. తెల్లవారు చలి పెడుతుంటే ముసలోళ్ళు వండుకుంటారు కరెంటు లేక. బోరు మోటార్ వేసుకోవాలి, పొద్దున్నే తెల్లారితే కూలోళ్ళు వస్తారు, నాటు పెట్టుకోవాలి, కరెంటు ఉంటలేదు. కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇస్తలేరని చెప్పి ముసలోళ్ళు ముడుగోలు పొలాల కాడ అంటుండ్రు. ఏది నీ కరెంటు ప్రాబ్లం తోటి ముసలోళ్ళు చచ్చిపోతున్నారు, చలికి ఉరి పెట్టుకొని చస్తున్నారు రైతులు. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాకనే అన్ని కష్టాలు వచ్చినాయి. తెలంగాణ ఉన్ననాడు కేసీఆర్ ఉన్ననాడు ఏ బాధ లేదు. అయితే రైతుల విషయం వచ్చినప్పుడు కూడా చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ తెలంగాణ అప్పులు చేయడానికి ఏదైతే రైతు బంధు ఇచ్చిండు, కొండలకి గుట్టలకి ఇచ్చి మరి చాలా వరకు అంటే అనవసరమైన భూములకు కూడా ఇచ్చి మరి రైతులను మోసం చేసిండు, ఖజానంతా ఖాళీ చేసిండు అని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తాను? ఖజానంతా ఖాళీ చేసిండంటే రైతు చచ్చిపోయి ఒక ఇంట్లో. మరి రైతు చచ్చిపోతే చచ్చిపోయిన ఇంట్లో పెండ్లం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా బతకాలి సారు? ఎట్లా బతకాలి? రైతు బీమా పెట్టిండు, 5 లక్షలు ఇచ్చిండు. 5 లక్షలు, 2 లక్షల రుణమాఫీ తెచ్చుకోమన్నాడు. ఆ 2 లక్షలు తెచ్చుకుంటే రుణమాఫీ చేసిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తలేరు. 2 లక్షల రుణమాఫీ చేసి 5 లక్షల బీమా ఇచ్చివి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి 1,25,000, 1,16,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చివి. మళ్ళీ ఆ పిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చివి. ఏం సారు? రైతు బంధు ఎక్కువ ఎకరాలు ఉన్నా కూడా వేసేసిండు ఇచ్చారు. మరి అప్పుడు ఎకరాలు ఉంటే ఇచ్చారు. మరి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా తక్కువ అవుతుంది అని చెప్పి రైతు బంధువు ఇచ్చిండు. ఇంటింటికి దళిత బంధువు ఇచ్చాడు. ఇంటికి 10 లక్షలు దళిత బంధువు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. మీరే అట్లా అనవసరమైన పథకాలు ఇవ్వడం వల్లనే తెలంగాణ అప్పుల పాలైందని అంటారు కదా. కదా, అనవసరమైనది అప్పుల పాలైందంటే మీరు ఉత్తరేనా ఆయనకు తెలియదు కదా. తెలంగాణ కష్టపడి తెచ్చిండు, ఉద్యమం చేసిండు, దీక్ష చేసిండు, కష్టపడి తెచ్చిండు కాబట్టి ప్రజలు ఎన్నుకున్న మనిషి అని చెప్పి ప్రజలకు సేవ చేసి ప్రజలకు ఇచ్చిండు. ఆయన తినకుండా మరి ఈ దళిత ఇవ్వాలి ఎట్లా? ఈయన దళితుడు, ఈయనకు 10 లక్షలు ఇవ్వాలి, ఇంటికి వీళ్ళని బాగు చేయాలి. మరి ఈ రైతుండు, నా కోటైతే గెలిచిన, మరి ఈ రైతు చచ్చిపోయిన ఇంట్లో ముసలాయనే, మరి ఆయనకు కూడా ఇవ్వాలి 5 లక్షలు అనుకుంటే ఇచ్చిండు. మరి ఆనాడు మీరు వద్దనలేదే, ఈ పథకాలు పెట్టొద్దని మీరు అనలేదే, మీరు తెలంగాణదే లేదు, మీకు శాత కాలేదు. పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళ కాంగ్రెస్ అంటారు. దాన్నే ఉన్నది మీ కాంగ్రెస్. ఇంకా ఏమన్నా లీడరే లేడల్లా. కేసీఆర్ తెలివి కల్లోడు తెలంగాణ తెచ్చిండు, 10 ఏళ్ళు పరిపాలించిండు, ప్రజలను పక్కలు పెట్టి చూసుకుండు. సర్వ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలను నెత్తలు పెట్టుకొని కడపలు పెట్టుకొని సాదుకుండు కేసీఆర్. కేసీఆర్ ఎక్కడ, మీరెక్కడ? ఆయన పరిపాలన మీకు రాదు. ఎందుకైతమ్మా మరి వీళ్ళు ఎందుకు కేసీఆర్ని గద్దదించారు? మరి ఎందుకని కాంగ్రెస్ పాలన తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళు? మీరు ఇన్ని గణం చెప్తా ఉన్నారు, మరి ప్రజలకు తెలియదంటారా ఇవన్నీ చేసిందని? తెలుసు కానీ మరి వీళ్ళు అదే మార్పు కావాలన్నారు కదా సారు. మార్పు కావాలంటే అందులో సరే 2 సార్లు కేసీఆర్ని గెలిపించినాము, కేసీఆర్ చేసిండు పాలన. సరే ఈసారి ఏం చేద్దామని చెప్పి ఊర్ల పొంటి పల్లెటూర్లలో రైతులు వేయకుండా చేసిన ఇది ఇవాళ కేసీఆర్ ఓడిపోయి రేవంత్ రెడ్డి గెలిచిండు. మరి గెలిచినప్పుడు నువ్వు ప్రజలలో పో, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకో. ప్రజల పాలన కావాలా, ఇది ఫామ్ హౌస్ పాలన కావాలంటే మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలంటారు ఇప్పుడు రైతులు. ఇప్పుడు తప్పు చేసినవని తలదించుకుంటున్నారు రైతులు. సారు ఏడున్నావు కేసీఆర్ అంటారు. ఎందుకని ప్రజలు అంత వ్యతిరేకత కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది సమయంలో వచ్చిందంటే ఏం చెప్తారు?